దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరాల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ 4 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. ఇక్కడ రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం, చంద్రగ్రహం, ఈ 4 గ్రహాలు యోగకారకంగా ఉన్నందువల్ల ఇక్కడ జరిగే సత్ఫలితాలు ఏంటంటే, ఉద్యోగాలయందు మంచి అడ్మినిస్ట్రేషన్ లాగా మీరు ఎదుగుతారు. చాలా గుర్తింపు వస్తుంది, ప్రమోషన్స్ లాంటివి ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ మాసంలో చాలా వరకు అనుకూలమైన సమయం, చాలా ధనార్జన కూడా చేసే అవకాశం ఉంది. వృత్తి అందు పై అధికారులు గుర్తింపు ఏర్పడతారు. భాగస్వామి వ్యాపారానికి అనుకూలమైన సమయం చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారం ఇప్పుడు అనుకూలమైందని చెప్పాలి. బ్యాంకు నుండి రుణం పొందగలుగుతారు. తర్వాత విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉన్నత విదేశాలు వెళ్ళే విషయంలో కానీ చాలా వరకు అనుకూలమైన సమయం. వెండి బంగారు వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి కూడా ఊహించని లాభాలు వస్తాయి. కుటుంబంలో పెండింగ్లో ఉన్న ఒక ప్రాపర్టీస్ ఒక కొలిక్కి వస్తుంది. రాజకీయ రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. సో ఇన్ని విధాలు బాగా ఉంది. ఇదే కాకుండా ఇక్కడ రవి, నేను ఇంతకుముందు చెప్పినట్టు రవి క్యాపబిలిటీస్ పెంచుతాడు. అనారోగ్య సమస్యలు ఉంటే తీరిపోతాయి. కుజుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు బాగుంటుంది. మీరు కూడా ప్లాటు ఏదో ఒక స్థిరాస్తి కొనే అవకాశం ఉంటుంది. అండ్ జూపిటర్ అండ్ ధనపరంగా అన్ని విధాలు బాగుంటుంది. పెళ్లి చేసుకునే వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. చంద్రుడు ఇక్కడ టైమ్లీ డెసిషన్స్, స్ట్రాంగ్ మైండ్గా మీరు ఎదుగుతారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అలాగా మీరు డెవలప్ అవుతారు డే బై డే. సో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది ఒక గొప్ప ఆర్ట్. ఎంతవరకు మాట్లాడి ఎదుటివాడిని ఒక్కటే గుర్తించండి. ఎదుటివాడిని నొప్పించకుండా మనం కూడా నొప్పించక నడుచు వాడే ధన్యుడి సుమతి అన్నట్టు అది చాలా గొప్ప ఆర్ట్ అండి. ఎదుటివాడిని నొప్పించకుండా మనం కూడా బాధపడకుండా సిచ్యువేషన్లో మనము నిజంగా లీడ్ చేస్తున్నామంటే అది చాలా గొప్ప ఆర్ట్. అప్పుడు మనకు శత్రువులే ఉండరు. నిజంగా మనం నిజమేనా కటువుగా ఉంటుందంటారు. నిజాన్ని మాట్లాడిన తర్వాత కూడా శత్రువులు అయిపోతాం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మాట విధానంలో. సో ఇప్పుడు మీకు చంద్రుడు మన యోగకారకంగా ఉన్నాడు కాబట్టి చాలా వరకు బాగుంటుంది. సో ఇక సంతాన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటు మాటలు పనికిరావు. ఎవరి మీద ఇప్పుడు ఒక వ్యక్తి లేడనుకోండి, వాళ్ళ మీద మీరు చాడీలు లాంటివి చెప్పకండి. అది ఒక్కటి చెప్తే 100 అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక ఇద్దరితో మాట్లాడుతుంటే మూడో వ్యక్తితో మాట్లాడకూడదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు అని చేస్తున్నాలే తప్ప నెగిటివ్ చెప్పకూడదు. ఒక్క మాట నెగిటివ్ చెప్పినా అది 100 రెట్లు మారిపోతుంది. సో కాబట్టి దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. సో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అలాంటి విషయంలో. తర్వాత ఏదైనా కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడితే వాళ్ళకు దూరంగా ఉండండి. అండ్ ప్రాపర్టీస్ అమ్మే విషయంలో లీగల్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇకపోతే రత్నాల పరంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే, అండ్ గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టుకోవాలి. గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టుకోవాలి జాతకరీత్యా. దాంతోపాటు కనకపుష్పరామం, ఇది 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకోవాలి. అనుకూలమైన తేదీలు ఏంటంటే 8, 15, 22, 26, 29 మోస్ట్ సూటబుల్ డేట్స్. అదే అనుకూలించిన డేట్స్ ఏంటంటే 17, 18, 30 అండ్ 31. ఈ తేదీలు సూటబుల్ కావు. కాబట్టి ఈ తేదీలను అవాయిడ్ చేయండి. నేను చెప్పిన డేట్స్ను మీరు కన్సిడర్ చేయండి. అలాగే జాతి పగడము, గణపతి షేపులో ఉన్న పగడాన్ని అండ్ కనకపుష్పాన్ని పెట్టుకోండి. సో ఓవరాల్గా బాగుంటుంది. ఈ రత్నాల గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. ఎందుకంటే దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నారు, టీమ్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. కాబట్టి మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది. ఎంత పెద్ద పండితుడైనా హ్యూమన్ ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దెర్ ఈజ్ నో ఎర్రర్స్. సో అంత అథెంటిక్గా దివ్య డైమండ్స్ అడ్వైజ్ అనేది ఉంటుంది. సో అలాగే రత్నాల వరకు కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్ సర్టిఫై చేసి ఇచ్చే రత్నాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడిటీ ఉంటాయి, గుర్తింపు కూడా ఉంది. ఎందుకంటే దివ్య డైమండ్స్ అన్ని సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జెమ్ స్టోన్ అసోసియేషన్స్, డైమండ్ అసోసియేషన్స్, జెమ్ స్టోన్స్ అసోసియేషన్స్ ఉన్నామో అందులో ప్రప్రథమంగా 10 టాప్ నుండి 10 మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్డ్స్ ఉంటారో అందులో దివ్య డైమండ్స్ ఒకటి ఉంటుంది. ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులలో దివ్య డైమండ్స్ టాప్ 10లో ఉంటుంది. సో ఆ విధంగా అన్ని రికగ్నైజేషన్స్ దివ్య డైమండ్స్కి ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్తో కాంటాక్ట్ ఉంది. మైనింగ్ నుండి రత్నాలను సేకరిస్తున్నాం కాబట్టి అటు బెస్ట్ ప్రైస్తో పాటు మీకు మోస్ట్ అథెంటిక్ అండ్ ఎఫెక్టివ్ రత్నం అండి. చాలామంది రకరకాల పద్ధతుల్లో
చెప్తున్నారు సగం ధరకు దొరుకుతాయి, ఆ ధరకు దొరుకుతాయి, అన్ని మనుషులు చచ్చిపోయి వాడి తీసి పడేసినవి అమ్ముతున్నారండి. నేను చాలా సందర్భాలు చూశాను. అదొక డేటాబేస్ పెట్టుకొని నేను చెప్తున్నాను. సో రత్నాల విషయంలో కాన్షియస్గా ఉండి ఏ డౌట్ ఉన్నా దివ్య డైమండ్స్ కాల్ చేయండి.